మా సినిమా మొత్తం ఉన్నాయి ఈ 3 ముక్కలు. దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబీఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది, మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని వేసుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యి మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మీరు 10 సెకండ్లు పట్టుకుంటారా, మిగిలిపోయిన 2 నిమిషాల 10 సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం పెరిగిన వాతావరణము, మనకి నచ్చే విషయాలు, మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు అమ్మాయిలని అంటే లవ్ అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ పాట నచ్చుతుంది వాళ్ళకి, స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వేస్తారు. ఏవి కనిపించకుండా 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మేము చెప్పిన 8 సెకండ్లతో మరి ఆ 8 సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారా? మీరు చూస్తారా ఆ 8 సెకండ్లే ఇంపాక్ట్ అయ్యింది. బట్ అంటే 2 గంటల 10 నిమిషాలు సినిమాలో 10 సెకండ్లు మ్యాటర్ కాకపోవచ్చు. 2 గంటల 10 నిమిషాలు 2 నిమిషాల 20 సెకండ్లలో 2 నిమిషాల 20 సెకండ్ ట్రైలర్లో కూడా 10 సెకండ్ ఏం మ్యాటర్ అయింది? ఒక స్లమ్ కుర్రోడ్ కథ అది. ఒక స్లమ్ కుర్రోడ్ ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్గా చూపించాం. దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు? ఆ కుర్రోడ్ జర్నీ చూపించాం, అది ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే బాగా స్ట్రైక్ అయిందని అంటే మీరు అలాగే మీకు అదొక్కటే కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలు ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయలేదు. నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు. అంటే ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కదా, ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ అన్నారు, నేను అడిగా ఏమైనా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి, మాకు తెలుసు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నేను హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని. అట్లా మీరు ఎందుకు చూడరు? ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లు అప్పుడు కూడా అంతే అనుపమ చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు. ఏదన్నా ఆ నెగిటివ్ సైజ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? నేను ఒకటే చెప్తాను సార్, నేను నిన్న ఆన్సర్ చేయలేను. ఇంకా ఒక్కసారి చెప్తాను. మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం. మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది, మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది, మనకి గాడ్ ఫాదర్ నచ్చుతుంది, స్కార్ఫేస్ సినిమా నచ్చుతుంది, అండ్ ఇవన్నీ నచ్చుతాయి కదా. అవన్నీ ఎందుకు అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు? మీరు చెప్పండి. వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు? మీరు చెప్పండి. దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్. వెన్ దే రైట్ సినిమా దే రైట్ ఇట్ విత్ ఆనెస్టీ. దే డోంట్ రైట్ బై పుట్టింగ్ ఎ మీటర్. మీకు తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్. సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, స్లో మోషన్ షాట్ ఉండదు, కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నాను. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.